రాగి జావా చాలా చవకగా, చాలా ఈజీగా తయారు చేసుకోగలిగే వంటల్లో రాగి జావ ఒకటి. ఇది మీరు రోజూ ఒక గ్లాస్ తీసుకుంటే చాలు, మీకు కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి. అందుకే డాక్టర్లు రాగి జావను రోజుకు ఒక్కసారైనా తాగాలంటున్నారు. ఇంతకీ రాగి జావ వల్ల కలిగే లాభాలు ఏమిటి? దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా లేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రోజూ రాగి జావ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు. వివిధ సమస్యలతో బాధపడేవారు కూడా దీనిని హ్యాపీగా లాగించేయవచ్చు అంటున్నారు. ఎందుకంటే రాగి జావ అద్భుతమైన పోషకాహార ప్రొఫైల్ను కలిగి ఉంటుంది. విటమిన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్లు, కొవ్వులు, ప్రోటీన్ల వంటి అన్ని అవసరమైన స్థూల పోషకాలను కలిగి ఉంటుంది. దీనిలో చాలా తక్కువ కొలెస్ట్రాల్, సోడియం స్థాయిలను కలిగి ఉంటుంది. విటమిన్ సి, ఇ కూడా ఉంటాయి. బి కాంప్లెక్స్ విటమిన్లు థయామిన్, రిబోఫ్లావిన్, నియాసిన్, ఫోలిక్ యాసిడ్, అలాగే కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. మరి దీనిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో, దుష్ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రాగి జావలో కనిపించే ప్రధాన ప్రోటీన్ కంటెంట్ ఎలిసినియన్. ఇది అధిక జీవ విలువను కలిగి ఉంటుంది. ఇది పోషకాహార లోపాన్ని నివారించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ను రవాణా చేయడంలో సహాయం చేస్తుంది. అధిక ఫైబర్ కంటెంట్. రాగి జావలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతినిస్తుంది. ఇది అతిగా తినడాన్ని నిరోధిస్తుంది. అంతేకాకుండా మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం పొందుతారు. రాగి జావను రోజూ తీసుకుంటే ఆందోళన, డిప్రెషన్, నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు, ట్రిప్టోఫాన్, అమైనో ఆమ్లాలు సహజ సడలింపుగా పనిచేసి మీకు విశ్రాంతిని అందిస్తుంది. అయితే రాగి జావను రాత్రిపూట తీసుకోవడం మంచిది కాదు. మీకు జీర్ణ సమస్యలు లేదా గ్లూటెన్ అలెర్జీలు ఉంటే నైట్ తీసుకోకండి. రాగి జావను రోజూ తీసుకుంటే మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఎందుకంటే రాగి జావలో పాలీఫెనాల్స్, డైటరీ ఫైబర్లు ఎక్కువగా ఉంటాయి. మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలో గ్లూకోజ్ను నియంత్రించడానికి తగినంత ఇన్సులిన్ను స్రవించదు. రాగి జావలో కొలెస్ట్రాల్ ఉండదు. ఇది సోడియం లేనిది. కాబట్టి మీకు గుండె జబ్బు ఉన్నప్పటికీ రాగి పిండి ఆధారిత వంటకాలను తినడం సురక్షితమే. అదనంగా డైటరీ ఫైబర్స్, విటమిన్ బి3, నియాసిన్ అధికంగా తీసుకోవడం వలన ఆరోగ్యకరమైన హెచ్డీఎల్ స్థాయిలను పెంచడంతో పాటు ఎల్డీఎల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది గుండె కండరాల పనితీరు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రాగి జావ సహజ ఇనుముకు గొప్ప మూలం. రక్తహీనత ఉన్నవారికి, తక్కువ హిమోగ్లోబిన్ స్థాయిలు ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. రాగి మాల్ట్ విటమిన్ సి స్థాయిలను పెంచుతుంది. రక్త ప్రవాహంలోకి ఇనుము శోషణను సులభతరం చేస్తుంది. ఇది ఐరన్ రిచ్ సూపర్ ఫుడ్. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. రాగి జావలో కాల్షియం ఉంటుంది. కాల్షియం అనేది ఎముకల బలాన్ని కాపాడుకోవడానికి సహాయపడే ఖనిజం. మానవ శరీరం రోజూ మన ఎముకల నుంచి చిన్న పరిమాణంలో కాల్షియంను తొలగిస్తుంది. కాబట్టి మనం కాల్షియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. రాగి పిండిలో అత్యధిక మొత్తంలో భాస్వరం ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాల అభివృద్ధికి సహాయపడుతుంది. రాగి జావలో విటమిన్ ఇ కూడా ఉంటుంది. ఇది మీ చర్మానికి మేలు చేస్తుంది. విటమిన్ ఇ శరీరంపై గాయాలకు సహజ మందు. ఇది మీ చర్మంపై రక్షిత పొరని ఏర్పరుస్తుంది. దీనిలో ఉండే మెగ్నీషియం జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అధిక బరువు ఉన్నవారు లేదా మధుమేహం వంటి కొన్ని జీవనశైలి రుగ్మతలు ఉన్నవారు రాగిజావను తీసుకోవచ్చు. అధిక వినియోగం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, డయేరియా వచ్చే అవకాశముంది. మూత్రపిండాల్లో రాళ్లు లేదా మూత్ర విసర్జన సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉంటే మంచిది. బరువు పెరగాలనుకునేవారు దీనిని కొంచెంగా తీసుకోవచ్చు. కొందరికి దీనివల్ల అలర్జీ రావచ్చు. అలా ఏమైనా అనిపిస్తే మీరు వెంటనే దానిని తీసుకోవడం ఆపేయండి. రోజూ ఉదయాన్నే రాగి జావ తాగితే చాలా రోగాలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు అభిప్రాయడుతున్నారు. రాగులను ఉప్మాలా చేసుకొని తిన్నా శరీరానికి అధిక బలం చేకూరుతుంది. మొలకెత్తిన రాగులు తిన్నా మేలే.
ముఖ్యంగా శరీరానికి చేకూర్చే బలమైన పోషకాలన్నీ రాగులల్లో లభిస్తాయి. రాగుల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నాయి. కావున రాగులు మధుమేహ రోగులకు మంచి ఆహారం. రాగులలో రక్తంలోని కొలెస్ట్రాల్ను నియంత్రించి గుండెను రక్షిస్తాయని పేర్కొంటున్నారు. రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది. రాగుల్లో ఎక్కువగా పీచు పదార్థాలు ఉన్నాయి. కావున వీటివల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటమే కాక, పేగులలో పుండ్లు, అతిసార, పెద్ద పేగు కాన్సర్ నుంచి రక్షణ లభిస్తుంది. బరువును కూడా తగ్గిస్తాయి. రాగులు రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి వ్యాధుల బారి నుంచి రక్షిస్తాయి. రక్తహీనత సమస్యను దూరం చేస్తాయి. నాడీ వ్యవస్థ పనితీరును పెంచుతాయి. ఎముకలు దృఢంగా ఉంచడమే కాకుండా కండరాలకు బలం చేకూరుతుంది. కావున ఉదయాన్నే రాగి జావ తాగితే ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చు. వేడి నీటిలో రాగి పిండి కలిపి జావలా చేసుకొని తాగాలి. రుచి కోసం కొంచెం మజ్జిగ, బెల్లం లాంటివి కలుపుకోవచ్చు. ముఖ్యంగా వేసవికాలంలో రాగి జావా తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవిలో డీహైడ్రేషన్ సమస్యలకు పరిష్కారంగా రాగులు ఉపయోగపడతాయి. ముందుగా రాగి పిండి 1 కప్పు, మునగాకు అర కప్పు, వెల్లుల్లి 2 రెబ్బలు, పచ్చి మిర్చి 2, ఉల్లిపాయ 1, కరివేపాకు 1 రెబ్బ, నువ్వులు 2 టీస్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, నీళ్లు తగినన్ని తీసుకోవాలి. ఒక గిన్నెలో రాగి పిండిని తీసుకుని అందులో మునగాకు, పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, నువ్వులు, తగినంత ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ప్లాస్టిక్ కవర్పై నూనె రాసి ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ముద్దల్లా వాటిని వత్తుతూ రొట్టెలలా చేసుకోవాలి. స్టవ్పై పెనం పెట్టి కొద్దిగా నూనె వేసుకుంటూ రొట్టెలు కాల్చాలి. దీంతో ఎంతో రుచికరమైన రాగి రొట్టెలు తయారవుతాయి.